ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఏ సమస్య అయినా సరే కమెంట్లో పెట్టండి. దేవుని పాదాల దగ్గర పెట్టడం వరకే నా బాధ్యత. కానీ స్వస్థత ఇచ్చేవాడు, సమస్యకు పరిష్కారం పంపించేవాడు, మీకు ధైర్యం ఇచ్చేవాడు, ప్రతిదీ సమస్తము చేయగల శక్తి గలవాడు మన యేసయ్య. మరి తండ్రి మీ వైపు దృష్టి పెట్టాలంటే మొదట మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ చూపులు, మీ మనసు మొత్తం కూడా వాక్యం ప్రకారం జాగ్రత్తగా ఉన్నాయా లేవా అనేది మీరు పరిశీలన చేసుకుని మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా మనం ఎంత తొందరగా మనల్ని మనం సరి చేసుకుంటా వాక్యం ప్రకారం మన జీవితాలు మార్చుకుంటా ఉంటామో అంత తొందరగా ఆ సమస్య పరిష్కారం అయింది. అంత తొందరగా దేవుని కృప మనకి, మన కుటుంబాలకి తోడుగా వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఎక్కడెక్కడ ఎవరు ఏ ఊళ్ళో ఏ ప్రాంతాల్లో ఉన్నారు మాకైతే తెలియదు, కానీ నా తండ్రి మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని అందరినీ మీ ప్రార్థనలో నా ప్రభు జతపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారము నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, ఈ భూమి మీద ప్రఖ్యాత కలిగిన వాళ్ళు అనేక మంది నా ప్రభు మీ ప్రేమ తెలుసుకోలేకుండా, గొప్ప తండ్రి మీరని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మా మీద దృష్టి పెట్టిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఏ అవసరత, ఏ అక్కర కలిగి ఉన్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ప్రార్థన అవసరత నా ప్రభా మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. నేనే పాటిదాన్నయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాలకు అప్పగిస్తున్నాను నా తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభా మా మీద కూడా మీ దృష్టి పెట్టి, మీ దయ మా మీద ఉంచి, మీ కనికరం మా మీద ఉంచి నా ప్రభా మేం చేసిన ప్రార్థనకి జవాబులు ఇస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదండి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమని నా ప్రభు మాకు తెలుసు, మీకు తెలుసు. అయినా సరే నా ప్రభు మా మీద ఇంకా దయ చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి సిస్టర్ కాలుకి నా ప్రభు గాయమైందని నా తండ్రి, మరి షుగర్ వల్ల పుండొచ్చిందని నా ప్రభు 6 నెలల క్రితం నా తండ్రి ఎంతో బాధపడింది, ఎంతో వేదన పడింది. స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు మీ దయను బట్టి, మీ కృపను బట్టి నా ప్రభు పూర్తి స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా ప్రభు. మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ తీసుకున్నా సరే నా తండ్రి పూర్తి స్వస్థత రావాల్సింది మీ దగ్గర నుంచే కదా నా ప్రభా. మీరు స్వస్థపరిస్తేనే కదా నా తండ్రి పూర్తిగా బిడ్డలు కోలుకుంటారు. మీ దయించి నా ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో నా ప్రభా ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో నా తండ్రి ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి. ఇంకా అనారోగ్యంతో ఎంతమంది అయితే ప్రార్థించమని అడిగారు నా ప్రభా, ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి, అనారోగ్యంలో బలహీనతలో ఉన్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా తప్పు మాదేనే నా తండ్రి, మాదేనయ్యా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించడం, మీరు గద్దిస్తున్నా కూడా మీ గద్దింపుని పట్టించుకోలేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదేమో. దయగల దేవా మేము చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు అమ్మ ఇంజనీరింగ్ అమ్మ అయిపోయి 5 సంవత్సరాలు అయిందమ్మా, కానీ ఇంతవరకు జాబ్ రాలేదు. ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా రాలేదమ్మా అని నా తండ్రి ఎంతో బాధపడుతుందయ్యా. ఇప్పుడు నా ప్రభా మరి కోస్ట్ గార్డులు ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అవ్వాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. అంత అర్హత బిడ్డ సంపాదించాడంటే, అంతవరకు నా ప్రభు ఇంజనీరింగ్ వరకు చదివాడంటే ఆ జ్ఞానం మీరిచ్చిందే కదా తండ్రి, ఆ దారి నా ప్రభు మీరు చూపించిందే కదా తండ్రి. ఎన్నో ఆటంకాలు వచ్చుంటాయి,
వాటన్నిటిని మీరు సరిచేసి నా ప్రభా బిడ్డలు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి చదివిన చదువుకు నా ప్రభా, అందుకు తగ్గ ఉద్యోగం చేయకపోతే నా తండ్రి, మీరు చేసిన మేలుకు నా ప్రభా, మరి బిడ్డల నా తండ్రి ఇంకా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేలా మీకే మహిమ ఘనత నా ప్రభా మీకు వచ్చేలా నా తండ్రి కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం. ఒకవేళ బిడ్డ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నాడేమో, తెలుసో తెలియకో నా ప్రభా ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. దయతో క్షమించిన తండ్రి. మరి ఇంటర్వ్యూలో బిడ్డ సెలెక్ట్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. ఆ ఉద్యోగం ఆ బిడ్డకి సరైనదే అని నా ప్రభా మీ చిత్తమైతేనే నా తండ్రి, మా మాట కాదు, మీ చిత్తమైతేనే ఆ ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు రావు నా ప్రభా. ఆ ఉద్యోగం రావడం మీ చిత్తమైతే ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఇది మీ చిత్తం కాకపోతే, ఇది కాకపోతే వేరొక ఉద్యోగం అంతకన్నా ఘనమైన ఉద్యోగాన్ని మీరు ఏర్పాటు చేసే ఉంటారు నా తండ్రి. బిడ్డలు నిరుత్సాహపడకుండా విశ్వాసంతో కనిపెట్టుకుండే ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్కున్న అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల అప్పులయ్యాయో మీకు మాత్రమే తెలుసు, సమస్తము ఎరిగి ఉన్నదేమో. ఒకవేళ ఆ బ్రదర్ నా తండ్రి వారి సొంత ఆలోచనతో అప్పు చేసిండు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, అప్పు తీరే దారి నా ప్రభు బిడ్డలకు చూపించండి. వారు చేస్తున్న పనిని, చేస్తున్న ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా అప్పులు తీరితే నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్కి మంచి జాబ్ రావాలని ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగం చేసేంత అర్హత, అంత చదువు చదివిందంటే అది మీరిచ్చిన కృపేగా నా తండ్రి. ఇంతవరకు చదివించింది మీరే నా ప్రభు. ఆ చదువు తగ్గ ఉద్యోగాన్ని కూడా చూపించేది మీరే కదా నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా, బాధపడకుండా, నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా చదివించాలండి, దానికి తగ్గ ఉద్యోగం కూడా నా తండ్రి నాకు చూపిస్తాను. నేనేదో నీతి మంత్రాల్లో, నేనేదో భక్తి గలదాను అని కాదు అనే మనస్సు ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బ్రదర్ కొడుకు నా ప్రభా ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మా సొంత జ్ఞానంతో, మా సొంత రికమెండేషన్తో, మనుషుల మీద ఆధారపడి, మనుషుల సహాయంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావు నా తండ్రి. ఒకవేళ వచ్చినా అది సరైన ఉద్యోగం కాదు నా ప్రభు. ఏదో ఒక సమస్య ఆ ఉద్యోగంలో ఉంటుందని ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరి ముందు మీరుండి వారు చేయదగిన ఉద్యోగాన్ని మీరు చూపిస్తేనే బిడ్డలు నా ప్రభు నెమ్మది కలిగి ఉంటారు. ఆ ఉద్యోగం మీ ద్వారా వస్తేనే బిడ్డలకు క్షేమంగా ఉంటారు నా తండ్రి. ఆ ఉద్యోగాలు మీ ద్వారా పొందుకుంటేనే నా ప్రభు మంచి జీతంతో నా ప్రభు బిడ్డలు తృప్తి పడతారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు నా ప్రభా అపవాద శక్తులతోనమ్మా ఇబ్బంది పడుతున్నాడు, పీడింపబడుతున్నాడమ్మా, విడుదల కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి అపవాది చేతిలో పడిపోవడం తప్పు మాదే నా తండ్రి. ఎవరిని మృంగుదునా అని అపవాది అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట పక్కన పెట్టేసాం కాబట్టి, మీ మాట మేము లెక్క చేయలేదు కాబట్టి నా ప్రభా అపవాది చేతిలో నా ప్రభా పడిపోయాం నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన నా ప్రభా వారు చేసిన తప్పుకి నా తండ్రి మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతి మంత్రమో, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అపవాది చేతిలో బంధింపబడుతున్న బిడ్డను యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ జాబ్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా మొదట ఆమెకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఉద్యోగంలో ఇచ్చిన టార్గెట్ నా ప్రభా త్వరగా రీచ్ అవ్వాలంటే అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీ సహాయం లేకుండా మా వల్ల ఏది కాదు కదా నా తండ్రి. మీరు తోడు ఉంటేనేగా నా తండ్రి మేము ఏదైనా చేయగలం. మీరు తోడుగా ఉంటేనేగా నా ప్రభు ఏదైనా సాధించగలం నా తండ్రి. ఎక్కడ బలహీనమైపోతున్నాం ఆ బలహీన సమయంలో మీరు మాకు బలాన్ని ఇచ్చిన తండ్రి. ఎక్కడ అజ్ఞానంతో ఉన్నాం ఆ సమయంలో మీ జ్ఞానాన్ని మాకు ఇచ్చిన ప్రభా ఆ బిడ్డ ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీరే ముందుండి నా ప్రభా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బ్రదర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి.
మీరిచ్చిన మనసే నా ప్రభా ప్రార్థన ఉంది. అమ్మా ప్రార్థనలోకి రండి అన్నప్పుడు నా తండ్రి అంత ఆసక్తి నా ప్రభా, ఆసక్తితో బిడ్డలు వచ్చారంటే ఆ ఆసక్తి, ఆ మనసు ఇచ్చింది మీరే కదా నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రమయ్యా. మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టే నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఎంతో ఉత్సాహంగా నా తండ్రి ఆశతో నా ప్రభు ప్రార్థనలోకి వచ్చారు. ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రభు, ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్కరి అవసరత, అక్కర నా ప్రభు మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు ఏ విషయాల్లో జారిపోతున్నారు, ఏ విషయాల్లో బలహీనమైపోతున్నారు, ప్రతిదీ మీకు సమస్తము తెలుసు నా ప్రభ. ప్రతి ఒక్కరిని మొదట ఆత్మీయతలో బలపరిచి నా ప్రభ ప్రతి ఒక్కరి సమస్య తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు అమ్మ 10th రిజల్ట్స్ రాబోతున్నాయి, మంచి మార్క్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు మీ జ్ఞానాన్ని అడిగినప్పుడు మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ జ్ఞానం బిడ్డకి ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు రిజల్ట్స్ విషయంలో నా ప్రభు బిడ్డలు మంచి మార్కులు పొందుకునేలా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. మీ చిత్తం లేకుండా ఏది జరగదు కదా నా ప్రభు. బిడ్డలు భయపడకుండా నా తండ్రి నా బిడ్డ జ్ఞానం ఇచ్చాడు, ఖచ్చితంగా నా బిడ్డ పాస్ అవుతాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి తల్లిదండ్రులకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఒకవేళ నా ప్రభు రిజల్ట్స్ వచ్చినప్పుడు నా తండ్రి అనేక మంది చిన్న బిడ్డలు నా ప్రభు ఫెయిల్ అయిపోతామేమోనని నా ప్రభు ఆత్మహత్య చేసుకుంటున్నారు భయంతో. ఆ పరిస్థితి ఎవరికి రానివ్వద్దు నా ప్రభు. బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి, వారికి కావలసిన ధైర్యాన్ని మీరు ఇచ్చిన తండ్రి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా సరే కష్టపడి చదివి పాస్ అవుతాం అనే మనసు, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకునే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరు పాస్ అయ్యి మంచి మార్కులు పొందుకునేలా మీ కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ కొడుకులు, 2 కొడుకులకి నా ప్రభ రక్షణ కోసం, ఉద్యోగాల కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభ మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవ యవనస్తులు నా తండ్రి మొదట మీకు దగ్గరైతే చాలు ప్రభు. వారి ఉద్యోగము, వారి వివాహం, వారి భవిష్యత్ అంతా చక్కగా మీరు ఏర్పాటు చేసి ఉంటారు నా తండ్రి. మొదట బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, లోకంలో పడిపోకుండా అపవాది చేతుల నుంచి బిడ్డను విడిపించిన ప్రభ మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ కూతురికి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రార్థించమన్నప్పుడు, ఆ బిడ్డ వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట ఆ బిడ్డకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. మీరు చేసిన మేలులు కంటికి కనపడవు, చెవుకు వినపడవు, హృదయాన్ని గోచరించు నా ప్రభ. ఎంతో మంది ఆమెతో పాటు ఉద్యోగానికి వచ్చి ఉంటారు, ఇంటర్వ్యూకి వచ్చి ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టిన మీ బిడ్డను ముందుకు నడిపించిన దేవా మీకే స్తోత్రమని. మీ తోడు ఇంకా బిడ్డకుంటేనే ప్రమోషన్ పొందుతున్నానంటే మొదట ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి. మీ చిత్తమైతే బిడ్డను ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ జాబ్ కోసం, ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ స్వస్థత బిడ్డకి ఇచ్చి నా తండ్రి మీ బలము, మీ శక్తి నా ప్రభా బిడ్డకి ఇచ్చి ఆమె చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పెద్ద కొడుకు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అమ్మ చిన్న బాబేమో రిజల్ట్స్ రాబోతున్నాయి, మంచి మార్క్స్ కోసం ప్రార్థించమన్నాడు. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభు మంచి ర్యాంక్ పొందుకుంటారు. మీ జ్ఞానం అయితేనే ఫ్రీ సీట్లు వస్తాయి నా ప్రభు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకన్నా నా ప్రభు జ్ఞానవంతులు, బలవంతులు ఎవ్వరూ లేరు నా ప్రభు. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీకు సమస్తము సాధ్యమైన తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. దయగల దేవా బిడ్డ వైపు నా తండ్రి, బిడ్డల వైపు మీ హస్తం ఉంచి మీ దృష్టి పెట్టి నా తండ్రి ఏదో నా విషయంలో బిడ్డలు నా ప్రభు లోకంలోకి జారిపోతే దయతో క్షమించి తెలిసి తెలియని వయసు అయ్యా, తెలిసి తెలియని జ్ఞానం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. పెద్ద కొడుకు ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండండి. చిన్న బాబుకి నా ప్రభు రిజల్ట్స్ మంచి మార్కులు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ నాన్న కాలికి అమ్మ సర్జరీ చేశారమ్మ, స్వస్థత కొరకు ప్రార్థించమన్నది. అమ్మకి క్యాన్సర్ 4th స్టేజ్. బిడ్డ నా ప్రభు ఆ సిస్టర్కి మొదట ధైర్యాన్ని ఇవ్వడు నా తండ్రి. ఆ తల్లిదండ్రులు నా ప్రభు తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి.
వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఆ సిస్టర్ వాళ్ళ భర్తకు నా ప్రభ పని కోసం నా తండ్రి దేశం కానీ దేశం వెళ్ళాడు, కానీ పని దొరకలేదని నా ప్రభ ఎంతో బాధపడుతున్నాడు. మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభు మంచి పని పొందుకుంటాడు నా తండ్రి, మంచి జీతంతో నా ప్రభు దేశం కానీ దేశంలో నా ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తోడుంటేనే నా ప్రభు, మీరు మాత్రమే ఆ బిడ్డకు తోడుగా ఉండేది. ఆ బ్రదర్కి నా ప్రభు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండి చేయదగిన పని నా ప్రభు, మంచి యజమాని దగ్గర మంచి జీతంతో నా ప్రభు పని దొరికేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభు కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కుటుంబంలో ఉన్న నా ప్రభు గొడవలు తీసివేసి మీ మీ శాంతి, మీ సహనాన్ని నా ప్రభు, మీ సమాధానాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడ శక్తుల నుండి యేసు నామములో ఆ కుటుంబాన్ని విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చుట్టూ, ఆ గృహం చుట్టూ, బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మొదట నా తండ్రి ఆ సిస్టర్కి ఈ సమస్యలన్నీ భరించే ఓపిక, శక్తి, బలము నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కొడుకు వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే వారిని ఎవ్వరూ విడదీయరయ్యా. మీరు జతపరిస్తేనే నా ప్రభా మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారు నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ నా తండ్రి ఆత్మీయతలో ఎదగాలని ప్రార్థించమన్నప్పుడు అమ్మా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నానమ్మా, ప్రకటన గ్రంథం చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించమని నా ప్రభా జ్ఞానం కొరకు ప్రార్థించమన్నప్పుడు ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. ఆ బిడ్డను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. జరగబోయే సంగతులు నా ప్రభా మా కోసం మీరు కొన్ని వేల సంవత్సరాల ముందే మీ బిడ్డలతో నా ప్రభా, మీ శిష్యులతో నా తండ్రి మా కొరకు రాపించి పెట్టారయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఆ సంగతులన్నీ మేము చదివి తెలుసుకొని గ్రహించాలంటే మాకున్న ఈ లోక జ్ఞానం మాకు సరిపోదు కదా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా మీరు చేయబోయే కార్యాలు, జరగబోయే సంఘటనలు నా తండ్రి అవన్నీ మేము గ్రహించాలంటే, తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే మీ జ్ఞానం అయితేనే నా ప్రభా మేము తెలుసుకోగలుగుతాం. మీ జ్ఞానం అయితేనే మాకు అర్థమైతే నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి మీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరే బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం నా ప్రభా మీరే నా తండ్రి సహాయం చేయండి నా ప్రభా. అలాగే తమ్ముడు జాబ్లో జాయినింగ్ కోసం నా తండ్రి మీరే కృప చూపించమని అడుగుచున్నాను. మీ వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో మీరు పంపరు నా ప్రభా. ప్రతి ఒక్కరి అవసరత తీర్చే పంపుతారు. మాలోనే ఏదో లోపాలు ఉండుంటే ఆ లోపాలన్నీ సరిచేసి నా తండ్రి బిడ్డలు పెట్టిన ప్రతి సమస్యకి మీరు పరిష్కారం పంపించబోతున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.